విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఏపీ విభజన తర్వాత రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ రైల్వే జోన్ ప్రారంభం రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరడంతో విశాఖపట్నం రైల్వే దేశ రైల్వే పట్టణంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకునుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. 2014 ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో, రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుండి కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక రైల్వే జోన్ కావాలని చెప్పేసి 2014 ముందు కూడా 2004, 2008 సంవత్సరాల్లో కూడా దీనికి సంబంధించి ఎన్నో పోరాటాలు అయితే చేసిన ఒక ఏదైతే విశాఖ కేంద్రంగా విశాఖ రైల్వే జోన్ కోసం అయితే ఎంతో మంది పోరాటాలకైతే ఈరోజు అయితే ప్రతిఫలం దక్కిందనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే విశాఖపట్నం సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అయితే ఈ రోజు నుండి కూడా అధికారికంగా ప్రారంభం కాబోతుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్కి ముందుగానే మొత్తం అన్నింటిని కూడా ఏర్పాట్లు చేసి దాదాపు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ తిష్ట వేసే విధంగా ఇక్కడ విశాఖ నగరంలో సిరిపురం జంక్షన్లో తాత్కాలిక భవనం ఏదైతే ఉందో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ సిరిపురం జంక్షన్లో ఈ యొక్క జోన్ అయితే ఏర్పాటు చేశారో ఆ జోన్ ప్రాంతంలో అయితే దాదాపు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మొత్తానికి కావాల్సిన అన్నింటిని కూడా 5, 6, 7 మూడు బ్లాకుల్లో కూడా 3 ఫ్లోర్లలో కూడాను అందుకు సంబంధించి పూర్తిగా అయితే లోపలికి తీసుకెళ్లేందుకు అక్కడ జోన్ కార్యకలాపాలు నిర్వహించడానికి అయితే ప్రస్తుతం అయితే మొత్తం అధికార యంత్రాంగంతో కూడా సంసిద్ధమైతే అయింది. ఈ డెస్క్ అనేది చెప్పేసి అయితే VMRDA గతంలో ఒక ప్రతిపాదన సాఫ్ట్వేర్ కంపెనీస్తో పాటు అలానే ఈ లోపల పార్కింగ్ సెక్షన్స్ కోసం సంబంధించి లోపల అన్నింటిని కూడా ప్రస్తుతం అయితే ఏర్పాటు చేశారు. ఇది విశాఖ నగరానికి ఒక ఐకానిక్ మోడల్గా అయితే మిగిలిందంటే ప్రధానంగా చెప్పుకోవచ్చు. అటువంటి ఐకానిక్లో అయితే దేశంలో 18వ రైల్వే జోన్ ఏదైతే ఉందో ఆ రైల్వే జోన్ ఏర్పడడానికి ఈ యొక్క డెక్ అనేది అయితే ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా అయితే ఈ యొక్క డెక్ అయితే ఉందని చెప్పి ప్రధానంగా చెప్పుకోవచ్చు. సౌత్ కోస్ట్ రైల్వేలో అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డివిజన్లు కూడాను విశాఖ కేంద్రంగా నడుస్తున్న సౌత్ కోస్ట్ రైల్వేలోనికైతే వస్తున్నాయి. గుంతకల్లు, విజయవాడ అలానే యువతల వచ్చేసి విశాఖపట్నం డివిజన్గా కూడా దీన్ని తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ డివిజన్లు అన్నింటిని కూడా ఇందులోకి తీసుకురావడంతో దాదాపు ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థ అంతా కూడా ఈ రైలు రోడ్డు రవాణా మార్గం సరుకు మార్గం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా దీంట్లోకే వచ్చే విధంగా అయితే మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. అందుకు అనుగుణంగా అన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే అన్ని పార్టీలు కూడా దీనికి సంబంధించి ఇప్పుడైతే 2014 కూటమి రెండు రాష్ట్రాలుగా విడిపోయిందో పునర్విభజన చట్టం ప్రకారంగా అయితే ఈ జోన్ని ప్రకటిస్తామని చెప్పేసి అయితే ప్రధానంగా అప్పట్లో మన్మోహన్ సింగ్ అయితే ప్రకటించారు. అంటే కాంగ్రెస్ కూడా దీనికి వత్తాసు పలికింది. దానికి మద్దతు ప్రకటించిన బీజేపీ కూడా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సైతం అలానే కూటమి నాయకులు ప్రస్తుతం ఎవరైతే ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, అలానే వైసీపీ పార్టీ ఇలా పార్టీలకు అతీతంగా కూడా ఈ యొక్క రైల్వే జోన్ కోసం నిత్యం కూడా పోరాటాలు అయితే చేసిన పరిస్థితి ఉంది. దాదాపు ఈ జోన్లో అయితే 4 డివిజన్లు అయితే వస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం డివిజన్. అంటే ప్రస్తుతం ఇది వాల్తేరు డివిజన్గా ఉంది. ఇందులో 460 కిలోమీటర్లు మాత్రమే వాల్తేరు డివిజన్లో ఉన్న దీన్ని అయితే ఇక్కడ తీసుకొచ్చారు. మరింత విభాగాన్ని అయితే రాయగడ డివిజన్కి సంబంధించి కొడ్దా రోడ్డుకి అయితే బదిలీ చేశారు. మరికొంత ఈ కేకే లైన్కి సంబంధించి కూడా అదే రాయగడ రోడ్డుకి అయితే పంపించిన పరిస్థితి ఉంది. అవతల భువనేశ్వర్ జోన్కి కూడా అక్కడ బదలాయింపు చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 4 జోన్లలో 385 రైల్వే స్టేషన్లు 3500 కిలోమీటర్ల నెట్వర్క్తో అతి కొత్తగా నూతనంగా అయితే యొక్క డక్ ప్రాంతంలో అయితే సౌత్ కోస్ట్ రైల్వే అయితే ప్రారంభమైతే జరగడం జరిగింది. దాదాపు 62,000 మంది అయితే ఇందులో ఉద్యోగ కల్పన అయితే జరగడం జరిగింది. దాదాపు 1,200 మంది సిబ్బంది అయితే ఇక్కడ ఉన్నారు. వీరిలో 120 మంది గెజిటేటెడ్ ఆఫీసర్లు అలానే 11 మంది నాన్ గెజిటేటెడ్ ఆఫీసర్లు అయితే ఉంటున్న పరిస్థితి ఉంది. దాదాపు భారీ ఆదాయ వనరుగా కూడా దక్షిణ కోస్తా జోన్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రధానంగా విశాఖపట్నం పోర్టు అన్ని పోర్టులకు సంబంధించి యొక్క 4 పోర్టులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులన్నింటికి కూడా ఇదే కేంద్రం కావడం దీని పరంగా అయితే రెవెన్యూ పరంగా కూడా మరింత అభివృద్ధి చెందేందుకు అలానే ఆర్థికంగా కూడా ఈ యొక్క జోన్ ఎంతో ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపించడంతో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క జోన్ కృషి అయితే అందరితో అయితే కలిసి వచ్చిందని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ జోన్కి సంబంధించి ఏదైతే వాల్తేరు డివిజన్ ఉందో
అది 135 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకొని గత 4 రోజుల క్రితమే అది ఒక 135 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్న తర్వాత వాల్తేర్ జోన్ శకం నిన్నటితో ముగిసింది. నేటి నుండి జూన్ 1 నుండి కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అయితే ఏర్పాటు కావడంతో ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి కూడా, అలానే సహాయక మంత్రి కావచ్చు, అలానే రైల్వే శాఖ మంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కావచ్చు, ప్రతిపక్ష అధికార పక్షాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ జోన్ మరింత అభివృద్ధి చెందాలని ప్రజలతో పాటు నాయకులు కూడా కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయికరణ్తో సూర్యప్రకాష్, స్వంతరా టీవీ, విశాఖపట్నం.